Good morning students. Welcome to my online class. లాస్ట్ క్లాస్లో మనం సీక్వెన్స్ యొక్క nth టర్మ్ను ఫైండ్ అవుట్ చేయడం, అదేవిధంగా బౌండెడ్నెస్కు సంబంధించి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసాం. ఈ వీడియోలో మనం కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ డెఫినేషన్ని, అదేవిధంగా కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్కు సంబంధించి బేసిక్స్ థియరమ్ను సాల్వ్ చేద్దాం. మొదటగా కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డెఫినేషన్: కన్వర్జెన్స్ ఆఫ్ సీక్వెన్స్. A sequence Sn is said to be converges to a real number L if to each given epsilon greater than 0 there exists m belongs to n such that n belongs to n greater than or equal to m, that implies mod Sn minus L less than epsilon. ఏదైనా ఒక సీక్వెన్స్ Sn అనేది ఏదో రియల్ నెంబర్ ఎల్కి కన్వర్జ్ అవ్వాలి అంటే మనం ఏదైనా ఎప్సిలాన్ వాల్యూ ఇస్తే కనుక ఎప్సిలాన్ అనేది 0కు దగ్గరగా ఉన్న పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ రియల్ నెంబర్ ఇస్తే ఒక m అనే నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అది ఎక్కడ ఉండాలంటే m బిలాంగ్స్ టు n. ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏదైనా mను దాటిన తర్వాత ఉన్న నెంబర్ nకి n అనే న్యాచురల్ నెంబర్స్కి మోడ్ Sn మైనస్ ఎల్ కడితే మోడ్ Sn మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ ఎప్సిలాన్ రావాలి. అంటే mను దాటిన తర్వాత ఉన్న ప్రతి నెంబర్ nకి n అనే నెంబర్ నేచర్ నెంబర్ అయి ఉంటుంది. మోడ్ Sn మైనస్ ఎల్ కడితే ఎప్సిలాన్ రావాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? Snకి ఎల్కి మయాని డిఫరెన్స్ అనేది ఎప్సిలాన్ కన్నా తక్కువగా ఉండాలి. మరి ఇక్కడ కన్వర్జెన్స్ అంటే ఏమీ లేదు, మనం ఇంటర్మీడియట్లో నేర్చుకున్న లిమిట్స్ కడతాం కదా, ఆ లిమిట్ వాల్యూనే ఒక సీక్వెన్స్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఆ లిమిట్ వాల్యూనే ఇక్కడ కన్వర్జింగ్ వాల్యూ అంటాం. ది రియల్ నెంబర్ ఎల్ ఈజ్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ద సీక్వెన్స్ Sn. ఈ సీక్వెన్స్ Sn యొక్క లిమిట్ని ఎల్ అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై Sn tends to L as n tends to infinity. Or limit n tends to infinity Sn equal to L or limit Sn equal to L. ఎగ్జాంపుల్: కాన్స్టెంట్ సీక్వెన్స్ తీసుకుంటే Sn equal to k అంటే కాన్స్టెంట్ సీక్వెన్స్ తీసుకుంటే ఈ కాన్స్టెంట్ సీక్వెన్స్ అనేది kకి కన్వర్జ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. షో దట్ ది సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn equal to k కన్వర్జెస్ టు k. ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 మనం ఇస్తే ఒక m అనే వాల్యూ nలో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ m వాల్యూ కన్నా పెద్దదైనటువంటి ప్రతి నెంబర్ nకి మోడ్ Sn మైనస్ ఎల్ కడితే ఈ ఎప్సిలాన్ కన్నా తక్కువ రావాలి. ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 మనం ఇస్తున్నాం. ఒక n వాల్యూ nలో ఉంటుంది అంటున్నాం. ఈ n అనే వాల్యూ ఎలాగ ఎగ్జిస్ట్ అవుతుందంటే 1 కన్నా పెద్దదైనటువంటి, అంటే ఇక్కడ m ఏమవుతుంది 1 అవుతుంది అనమాట. 1 కన్నా పెద్దదైనటువంటి n వాల్యూకి మోడ్ Sn మైనస్ k కడితే అంటే కన్వర్జెస్ టు k కాబట్టి ఇక్కడ మోడ్ Sn మైనస్ k వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. మోడ్ Sn మైనస్ k వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే Sn వాల్యూ ఏ విధంగా డిఫైన్ చేసాం? Sn ఈక్వల్ టు k ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని డిఫైన్ చేసాం కాబట్టి Sn వాల్యూ ఏ పాయింట్ దగ్గర అయినా మనకి ఏంటి k మైనస్ k వాల్యూ 0 అవుతుంది. మరి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి అంటే 0 కన్నా ఎప్సిలాన్ అనేది పెద్దది కాబట్టి ఇక్కడ 0 లెస్ దాన్ ఎప్సిలాన్ అని రాయొచ్చు. ఈ డెఫినేషన్ నుంచి Sn అనే సీక్వెన్స్ kకి కన్వర్జ్ అయింది. అంటే ఎవ్రీ కాన్స్టెంట్ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుంది. మరలా ఆ కాన్స్టెంట్ ఏదైతే తీసుకున్నామో దానికే కన్వర్జ్ అవుతుంది. నెక్స్ట్ థియరం: ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ప్రతి కన్వర్జెంట్ సీక్వెన్స్ బౌండెడ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. మరి కన్వర్జెంట్ డెఫినేషన్ మనకు తెలుసు. మరి బౌండెడ్ అంటే ఏంటి? ఏదైనా సీక్వెన్స్లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా ఏదో ఒక రెండు రియల్ నెంబర్ మయాన్ ఉంటే ఆ సీక్వెన్స్ని మనం బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. అంటే S1 అనేది K1కి K2కి మయాన్ ఉండాలి, S2 అనేది కూడా K1కి K2కి మయాన్ ఉండాలి, S3 అనేది K1కి K2కి మయాన్ ఉండాలి. ఈ K1 K2 అనే రెండు రియల్ నెంబర్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే ఆ సీక్వెన్స్ని మనం ఏమంటామంటే బౌండెడ్ సీక్వెన్స్ అంటాం. మనకి ఇక్కడ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని ఇచ్చాడు కాబట్టి
ఏదో కన్వర్జింగ్ పాయింట్ ఉండాలి కాబట్టి సీక్వెన్స్ ఎస్ఎన్ అని తీసుకున్నాం. ఆ ఎస్ఎన్ అనేది కన్వర్జెస్ టు ఎల్ అని తీసుకుందాం. లెట్ ఎస్ఎన్ బి ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ కన్వర్జెస్ టు ఎల్. ఎస్ఎన్ అనే ఒక సీక్వెన్స్ ని తీసుకుంటున్నాం. అది ఏ కన్వర్జింగ్ పాయింట్ కి కన్వర్జ్ అవుతుందంటే ఎల్ కన్వర్జ్ అవుతుందని తీసుకున్నాం. కన్వర్జెంట్ డెఫినేషన్ ఏంటి? ఏదైనా ఒక ఎప్సిలాన్ వాల్యూ మనం ఇస్తే, ఎప్సిలాన్ అనేది ఎలాంటి ఎప్సిలాన్, 0 కన్నా పెద్దదైనటువంటి వాల్యూ ఏదైనా ఇస్తే ఒక m అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఒక m అనే వాల్యూ ఎగ్జిస్ట్ అవ్వాలి. m అనే నేచురల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ m ను దాటిన తర్వాత ఉన్న ప్రతి నేచురల్ నెంబర్ n-కే మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ కడితే మనకి ఆ ఎప్సిలాన్ కన్నా తక్కువ రావాలి. మనం ఇక్కడ ఎప్సిలాన్ అనేది 1 ఇస్తే కనుక 1 అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 0. మరి కన్వర్జెంట్ డెఫినేషన్ నుంచి ఏం రాయొచ్చు? దేర్ ఎగ్జిస్ట్ m బిలాంగ్స్ టు క్యాపిటల్ N సచ్ దట్ n బిలాంగ్స్ టు n, n greater than or equal to m, that implies mod Sn minus L less than ఎప్సిలాన్. ఇక్కడ ఎప్సిలాన్ వాల్యూ 1 అనుకున్నాం కాబట్టి లెస్ దాన్ 1. అంటే దీని మీనింగ్ చూడండి, ఇక్కడ దీని అర్థం ఏంటి? n వాల్యూ m కానీ m కన్నా పెద్దది కానీ అయినప్పుడు మోడ్ Sn మైనస్ ఎల్ అనేది లెస్ దాన్ 1. అంటే మోడ్ Sn మైనస్ ఎల్, ఎస్ఎన్కే ఎల్కే మయాని డిఫరెన్స్ అనేది 1 కన్నా తక్కువ ఉంటుంది. మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అయితే మనకేం తెలుసు? మోడ్ లేకుండా రాస్తే ఏమవుతుంది? మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ అని రాయొచ్చు. అంటే ఎక్స్ కామా ఏ అనేది ఏదైనా రియల్ నెంబర్స్ అయితే మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అయితే గనక దాన్ని ఏమని రాయొచ్చు? మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ అని రాయొచ్చు. ఈ ఎక్స్ ప్లేస్ లో ఎస్ఎన్ మైనస్ ఎల్ ఉంది, ఏ ప్లేస్ లో 1 ఉంది. ఈసారి ఏమని రాయొచ్చు? -1 లెస్ దాన్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ 1 అని రాయొచ్చు. ఇది ఇక్కడ అదే రాసాం. నెక్స్ట్ ప్లస్ ఎల్ చేస్తే ఎల్ మైనస్ 1 ఎల్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఎల్ ప్లస్ 1. ఇక్కడ ఎల్ మైనస్ 1 లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ అంటే ఎల్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి ఎస్ఎన్ మిగులుతుంది. లెస్ దాన్ ఎల్ ప్లస్ 1 అవుతుంది. ఎల్ మైనస్ 1 లెస్ దాన్ ఎస్ఎన్ లెస్ దాన్ ఎల్ ప్లస్ 1. ఇది ఎప్పుడు నిజం? ఎం కానీ ఎం కన్నా పెద్దది ఉన్నటువంటి నేచురల్ నెంబర్ ఎన్కి నిజం. అంటే ఎన్ని నెంబర్స్ మిస్ అయినాయి? ఇక్కడ ఎం కన్నా తక్కువ ఉన్నటువంటి నెంబర్స్కి మిస్ అయినాయి. మరి సీక్వెన్స్ అనేది బౌండెడ్ అని చెప్పాలంటే సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా ఏదో ఒక 2 వాల్యూలు మయాన్ని ఉండాలి. సీక్వెన్స్ లో ఉన్న పదాలన్నిటిని S1, S2, S3, S4, S5 అండ్ సో ఆన్, SM-1, SM, SM+1 అండ్ సో ఆన్ కింద తీసుకుంటే ఇక్కడ m కానీ mకి పైన ఉన్నటువంటి ప్రతి నెంబర్కి కూడా సీక్వెన్స్ అనేది L-1కి L+1కి మయాన్ ఉంటుంది. అంటే m కానీ m కన్నా పైన ఉన్నటువంటి పదాలన్నిటికీ ఇక్కడ అంటే ఎస్ఎంకి పైన ఉన్నటువంటి పదాలన్నీ కూడా, అంటే ఎస్ఎం కానీ ఎస్ఎంకి పైన ఉన్నటువంటి పదాలన్నిటికీ కూడా ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అయ్యింది. ఇక్కడ ఎన్ని పదాలు మిస్ అయినాయి? S1, S2, S3, S4 అండ్ సో ఆన్ SM-1 పదాలు మిస్ అయినాయి. మరి ఈ సీక్వెన్స్ మొత్తానికి మినిమం కావాలంటే మనం ఏం చేయాలి? ఈ ముందున్న పదాల యొక్క మినిమము ప్లస్ ఈ ఎస్ఎం దాటిన తర్వాత ఉన్న పదాల యొక్క మినిమం ఏంటి? L-1. ఈ S1, S2, S3 అండ్ సో ఆన్ SM-1 యొక్క పదాల మినిమము, తర్వాత ఎస్ఎం దాటిన తర్వాత యొక్క పదాల యొక్క మినిమం తెలిస్తే ఆటోమేటిక్గా సీక్వెన్స్ అనేది ఆ మినిమం వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మరి సీక్వెన్స్ ఇక్కడ m దాటిన తర్వాత ఉన్న పదాలను చూసుకుంటే ఇక్కడ m దాటిన తర్వాత ఉన్న ప్రతి పదము కూడా L+1 కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకి S1 నుంచి SM-1 వరకు ఉన్నటువంటి పదాలలో మినిమం తెలిస్తే ఆటోమేటిక్గా సీక్వెన్స్ యొక్క మినిమం వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో మనకి 51 నుంచి 51 మన క్లాస్ రూమ్లో
51, 52 అండ్ సో ఆన్ లాస్ట్ వరకు మినిమం తెలుసు, మ్యాక్సిమం తెలుసు. అదే క్లాస్ యొక్క మినిమం వాల్యూ కావాలంటే మనకి S1 S2 అంటే ఇక్కడ నెంబర్ 1 నుంచి నెంబర్ 50 వరకు ఉన్నటువంటి మినిమం వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా మనకేంటి 51 నుంచి లాస్ట్ నెంబర్ వరకు ఉన్న మినిమం వాల్యూ మనకు తెలుసు, కాబట్టి క్లాస్ యొక్క మినిమం మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అదే విధంగా క్లాస్ యొక్క మ్యాక్సిమం కావాలంటే ఫస్ట్ 50 నెంబర్ల యొక్క మినిమం మ్యాక్సిమం వాల్యూ మనకు తెలిసి ఇక్కడ 51 నుంచి మ్యాక్సిమం వాల్యూ మనకు తెలుసు, కాబట్టి ఫస్ట్ 50 నెంబర్స్ యొక్క మ్యాక్సిమం వాల్యూ తెలిస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఈ రెండిట్లోని ఏదైతే మ్యాక్సిమం నెంబర్ అవుతుందో అదే మనకి సీక్వెన్స్ మొత్తానికి మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. ఇక్కడ లెట్ K1 ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఎన్ని నెంబర్లు మిస్ అయినా రాస్తున్నాను, S1 S2 అండ్ సో ఆన్ S-1. మరి M కానీ M కన్నా పెద్దదైన తర్వాత M కన్నా పెద్దదైన ప్రతి నేచురల్ నెంబర్ ఎన్కి మనకి మినిమం వాల్యూ L-1. కాబట్టి ఇది టోటల్ మినిమం వాల్యూగా తీసుకుంటే అది K1 అనుకుంటున్నాను. అదే విధంగా K2 ఏమనుకుంటానంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ S1 S2 అండ్ సో ఆన్ Sm-1 L+1. ఇక్కడ చూడండి మ్యాక్సిమం వాల్యూ L+1 అనుకుంటే మొత్తం C2 అండ్ సో ఆన్ S-1 ఈ మ్యాక్సిమం వాల్యూ L+1 అనుకుంటే ఈ మొత్తం సీక్వెన్స్ అనేది K1కి K2కి మైన్ ఉంటుంది. అంటే ఏం రాయొచ్చు, దేర్ ఫోర్ K1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు Sn లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు K2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. కాబట్టి సీక్వెన్స్ అనేది రెండు రియల్ నెంబర్ మయాన్ ఉంది కాబట్టి K1 K2కి మయాన్ ఉంది కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. కానీ కాన్వర్స్ ఆఫ్ ద అబౌవ్ థియరం నీడ్ నాట్ బి ట్రూ. ఈ కాన్వర్స్ అనేది నిజం కాదు. ఈ కాన్వర్స్ అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అయితే అది కన్వర్జెంట్ కావాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక సీక్వెన్స్ కన్వర్జెంట్ అయితే బౌండెడ్ కావాలి, కానీ ఏదైనా ఒక సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అయితే నీడ్ నాట్ బి కన్వర్జెంట్. నోట్, ది కాన్వర్స్ ఆఫ్ ద అబౌవ్ థియరం నీడ్ నాట్ బి ట్రూ. అంటే కాన్వర్స్ అనేది నిజం కాదు. ఏం కాదు, నిజం కాదు. దట్ ఈజ్ ఏ బౌండెడ్ సీక్వెన్స్ నీడ్ నాట్ బి ఏ కన్వర్జెంట్. ప్రతి బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు తీసుకున్నటువంటి సీక్వెన్స్ ని తీసుకుందాం. ది సీక్వెన్స్ Sn డిఫైన్డ్ బై Sn ఈక్వల్ టు -1/n తీసుకుంటే ఇది బౌండెడ్ సీక్వెన్స్. ఎందుకు, రేంజ్ ఏమవుతుంది మనకి -1 1 అవుతుందని అంతకు ముందు ఎగ్జాంపుల్లో కూడా మనం చూసాం. ఇక్కడ రేంజ్ అనేది -1 1 అయింది కాబట్టి సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్. కానీ ఇది కన్వర్జింగ్ అవుతుందా అంటే అవదు. ఎందుకంటే మనకి ఒకసారి ఏమో -1 వస్తుంది, ఓసారి +1 వస్తుంది, ఓసారి -1 వస్తుంది, ఓసారి +1 వస్తుంది. కాబట్టి ఈ సీక్వెన్స్ అనేది మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు. నెక్స్ట్ థీరం, Sn అనే సీక్వెన్స్ కనుక ఎల్కి కన్వర్జ్ అయితే మోడ్ Sn అనే సీక్వెన్స్ కూడా మోడ్ ఎల్కి కన్వర్జ్ అవుతుందని ప్రూవ్ చేయాలి. తో ఈజ్ ద కాన్వర్స్ ట్రూ, జస్టిఫై బై అన్ ఎగ్జాంపుల్. కాన్వర్స్ అనేది నిజమా కాదా అనేది ఒక ఎగ్జాంపుల్ తో జస్టిఫై చేయమంట. ప్రూఫ్, ఎప్సిలాన్ అనేది గ్రేటర్ దాన్ 0 తీసుకుంటున్నాం. ఇక్కడ సీక్వెన్స్ Sn అనేది కన్వర్జెస్ టు L అని ఇచ్చాడు, అదే రాసాం. మరి సీక్వెన్స్ Sn కన్వర్జెస్ టు L అంటే డెఫినేషన్ ఆఫ్ సీక్వెన్స్ నుంచి ఏం రాయొచ్చు, ఒక ఎప్సిలాన్ వాల్యూ మనం ఇస్తే ఒక m వాల్యూ నేచర్ నెంబర్ n లో ఎగ్జిస్ట్ అవ్వాలి. సచ్ దట్ ఏ విధంగా ఎగ్జిస్ట్ అవ్వాలి, ఈ m దాటిన తర్వాత ఉన్న ప్రతి నెంబర్ n కి మోడ్ Sn - L కడితే ఎప్సిలాన్ రావాలి. ఇక్కడ మోడ్ Sn - L కడితే ఎప్సిలాన్ రావాలి. ఇక్కడ ఏం ఉపయోగిస్తామంటే మోడ్ A మైనస్ మోడ్ B ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ A మైనస్ B అని ఒక రిజల్ట్ ఉంది. ఇక్కడ మోడ్ ఆఫ్ మోడ్ A మైనస్ మోడ్ B ఆల్వేస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ A మైనస్ B అని ఒక రిజల్ట్ ఉంది రియల్ నెంబర్లో. ఈ రిజల్ట్ను ఉపయోగించి మరి ఇక్కడ ఏం రాయొచ్చు, మనకి మోడ్ లెస్ దాన్, ఇక్కడ ఏ ప్లేస్లో Sn వచ్చింది, B ప్లేస్లో L వచ్చింది అనుకుంటే ఈ రిజల్ట్ను ఉపయోగిస్తే మోడ్ ఆఫ్ మోడ్ Sn మైనస్ మోడ్ L లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ A మైనస్ B అని రాయొచ్చు.
ఇక్కడ ఈక్వల్ ఉంటుంది. మరి ఎస్ఎన్ మైనస్ ఎల్ దేనికన్నా చిన్నది? ఎప్సిలాన్ కన్నా చిన్నది. ఇదే రాసాం ఇక్కడ. అంటే ఆటోమేటిక్ గా మోడ్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ మైనస్ మోడ్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయ్యింది. అంటే ఒక ఎప్సిలాన్ వాల్యూ మనం ఇస్తే ఒక ఎం వాల్యూ అడ్జస్ట్ అయ్యింది. ఏ విధంగా అడ్జస్ట్ అయ్యిందంటే ఎంను దాటిన తర్వాత ఉన్న ప్రతి నెంబర్ ఎన్కే ఈ ఎన్ అనేది బిలాంగ్స్ టు ఎన్ అయ్యేటట్లుగా మోడ్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ కడితే ఎప్సిలాన్ వచ్చింది. ఇదే కదా మనకి డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెన్స్ డెఫినేషన్ ఇదే. కాబట్టి ఈ విధంగా రాయొచ్చు మనం. ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 దేర్ ఎగ్జిస్ట్, ఇక్కడ ఉంది దేర్ ఎగ్జిస్ట్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్, m belongs to capital N such that n belongs to n, n greater than or equal to m. ఇదంతా సేమ్ రాసాను ఇక్కడ. ఇక్కడ ఏం క్యాలిక్యులేట్ చేసాం? మోడ్ ఆఫ్ మోడ్ ఎస్ఎన్ మైనస్ మోడ్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్. అంటే ఇక్కడ ఏంటి? ది సీక్వెన్స్ మోడ్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు మోడ్ ఎల్. అదే రాసాం ఇక్కడ. ది సీక్వెన్స్ మోడ్ ఎస్ఎన్ కన్వర్జెస్ టు మోడ్ ఎల్. మరలా ఇక్కడ ఏమంటున్నాడు? ఈజ్ కాన్వర్స్ ట్రూ. కాన్వర్స్ అనేది నిజమా అని అడుగుతున్నాడు. ఒక ఎగ్జాంపుల్ తో జస్టిఫై చేయమంటున్నాడు. ది కాన్వర్స్ ఆఫ్ దిస్ రిజల్ట్ ఈజ్ నాట్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ ది సీక్వెన్స్ ఎస్ఎన్ మైనస్ 1 పవర్ ఎన్ తీసుకుంటే మోడ్ ఎస్ఎన్ కడితే మనకేమొస్తుంది? దీని రేంజ్ అనేది -1 + 1 కు వస్తుంది. కాబట్టి రేంజ్ అనేది మోడ్ కడితే కనుక ఖచ్చితంగా 1 వస్తుంది. మరి ఇందాక ఎగ్జాంపుల్లో ఎవ్రీ కాన్స్టెంట్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. మరలా దేనికి కన్వర్జ్ అవుతుంది? ఆ వాల్యూకే కన్వర్జ్ అవుతుంది. అంటే ఇక్కడ మోడ్ ఎస్ఎన్ కడితే 1 వస్తుంది. కాబట్టి ఎవ్రీ కాన్స్టెంట్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ సీక్వెన్స్ అయిపోయింది కాబట్టి ఇది కన్వర్జెస్ టు 1 అవ్వాలి. ఇక్కడ ఎస్ఎన్ ఈక్వల్ టు -1 పవర్ ఎన్ అని తీసుకుంటే ఇది కన్వర్జ్ కాదు. ఎందుకు? ఇది మనకి -1కే +1కే -1కే +1కే మారుతూ ఉంది. కాబట్టి ఇది కన్వర్జ్ అవ్వదు. కానీ మోడ్ ఎస్ఎన్ తీసుకుంటే 1 అనేది కాన్స్టెంట్ సీక్వెన్స్ అయింది కాబట్టి కన్వర్జెంట్ అయింది. కాబట్టి ఇది ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ కానప్పటికీ మోడ్ ఎస్ఎన్ అనేది కన్వర్జెంట్ అయింది. నెక్స్ట్ నోట్స్. If Sn is a sequence of non-negative numbers and limit of Sn equal to L, then L greater than or equal to 0. అంటే సీక్వెన్స్ అనేది నాన్ నెగిటివ్ నెంబర్స్ అంటే నాన్ నెగిటివ్ టర్మ్స్. సీక్వెన్స్ అనేది నాన్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? సీక్వెన్స్ లో ఉన్నటువంటి ప్రతి పదము కూడా నెగిటివ్ టర్మ్స్ కాదు. నాన్ నెగిటివ్ అంటే S1 greater than or equal to 0, S2 greater than or equal to 0, S3 greater than or equal to 0. అంటే సీక్వెన్స్ లో ఉన్న ప్రతి పదము కూడా పాజిటివ్ ఆర్ జీరో. నాన్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? పాజిటివ్ ఆర్ జీరో అయితే గనక సీక్వెన్స్ యొక్క లిమిట్ ఎల్ అయితే ఆ లిమిట్ కూడా మనకి పాజిటివ్ ఆర్ జీరో రావాలి. అంటే ఏంటి? ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ రిజల్ట్, ఏ సీక్వెన్స్ కెనాట్ కన్వర్జెస్ టు మోర్ దాన్ 1 లిమిట్. ఏదైనా ఒక సీక్వెన్స్ ని తీసుకుంటే దానికి ఒకటి కన్నా ఎక్కువ లిమిట్స్ ఉండవు. అంటే కన్వర్జెస్ అయితే ఒకే ఒక లిమిట్ ఉంటుంది.